ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో నిన్న 9ంటిని కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఇవాళ ఉద్రిక్తతల నడుమ డోర్నకల్, జనగాం, తొర్రూరు చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. నిన్నట్లాగానే ఇవాళ కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. పీఠం దక్కించుకునేందుకు కౌన్సిలర్ల బుజ్జగింపులు, బేరసారాలు కొనసాగుతున్నందున 3 మున్సిపాలిటీల్లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఇక ఇవాళ జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నిన్న గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడిన జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలకు అధికార కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, ఎంపీ రఘురాం రెడ్డిలను అధిష్టానం పరిశీలకులుగా నియమించగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్కి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. 2 పార్టీల ఎత్తులు పై ఎత్తులతో సిద్ధమవుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు గాను 9 మున్సిపాలిటీల లోపల నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నిక పూర్తయితే ఈరోజు మొత్తంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తొర్రూరు, డోర్నకల్, జనగామ జిల్లాలో ఉన్నటువంటి జనగామకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ లోపల ఎన్నికకు సంబంధించి మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొనడంతో మొత్తం వాయిదా పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాయిదా పడినటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలను ఈరోజు అధికారులు, ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా హంగ్ ఏర్పడినటువంటి తొర్రూరు, అదేవిధంగా జనగామ లోపల స్పెషల్ ఆపరేషన్ కింద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా మొత్తంగా డిప్యూట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. హంగ్ ఏర్పాటు చేసినట్టు జనగామ, తొర్రూరు ఈ 2 టెన్షన్ క్రియేట్ అయితే డోర్నకల్ లోపల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వితిన్ ది గ్రూప్స్ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో, కౌన్సిలర్లలో ఏకాభిప్రాయం లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అదేవిధంగా కౌన్సిలర్స్ కూడా ఇప్పటివరకు ప్రమాణ స్వీకారం కూడా చేయనటువంటి సిచ్యువేషన్ డోర్నకల్లో ఉంది. తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి చూసుకుంటే తొర్రూరు మున్సిపాలిటీలో 3 కీలక నేతలను ఇప్పుడు ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నియమించింది. ఖమ్మంకు సంబంధించినటువంటి ఎంపీ రఘురాం రెడ్డి, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్కి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించడం అనేది జరిగింది. ప్రధానంగా అంటే అధికార పార్టీకి ఇక్కడ తొర్రూరును కైవసం చేసుకోవడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా మారితే తొర్రూరు మున్సిపాలిటీ లోపల మొత్తం 16 వార్డులుంటే 9 వార్డులను డైరెక్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ కైవసం చేసుకోగా కేవలం 7 కౌన్సిలర్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసినటువంటి కాంగ్రెస్ వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి కడియం కావ్య, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి ఎవరైతే ఉన్నారో యశస్విని రెడ్డిని ఇద్దరిని కూడా ఎక్సాఫిషియో సభ్యులుగా నమోదు చేయడంతో తొర్రూరు మున్సిపాలిటీ లోపల 2 పార్టీలకు అటు బీఆర్ఎస్కి అదేవిధంగా ఇటు కాంగ్రెస్కి సమమైనటువంటి బలం రావడం అనేది జరిగింది. 9 బీఆర్ఎస్కి 9 కాంగ్రెస్కి రావడంతో మొత్తం టెన్షన్ అయితే క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అధిష్టానం కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ని ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా ప్రకటిస్తే ఆమెను ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే మొత్తం పోలీసులు అయితే తొర్రూరు లోపల భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇదే టెన్షన్ వాతావరణం కొనసాగితే తొర్రూరు మున్సిపాలిటీ లోపల డ్రా జరుగుతుందా, హైడ్రామా నెలకొంటుందా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఇరు పార్టీలు అటు తొర్రూరులో కావచ్చు, ఇటు జనగామలో కావచ్చు, కేవలం ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ కౌన్సిలర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటిది ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. అక్కడ డోర్నకల్లోనేమో సొంత పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అక్కడ టెన్షన్ క్రియేట్ అయితే, ఇక జనగామ, తొర్రూరు లోపల మాత్రం కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని తోసివేయడం, ఎర్రబెల్లి దయాకర్ రావుని మొత్తం లోపలికి అనుమతించకపోవడం, ఆయన విప్ తీసుకున్నప్పటికీ కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా పాలకుర్తి పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి అనుమతించడంతో మొత్తం ఉద్రిక్తత
కారణమైంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా డి అంటే డి అని తలపడి మొత్తం మున్సిపాలిటీ వైపు కూడా దూసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ నిన్న నెలకొంది. ఈరోజు పోలీసులు మాత్రం 1000 మంది పోలీసులతోటి మొత్తం అటు గ్రాండ్స్ బలగాలు స్పెషల్ పార్టీ బలగాలు అనేటువంటిది మొత్తం మోహరించడంతో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, మొత్తం ఏ రకమైనటువంటి హైడ్రామా నెలకొంటుంది. ఈ రోజు కూడా మొత్తంగా కూడా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఇక్కడ అటు జనగామ ఇటు తొర్రూరు డోర్నకల్లో నెలకొన్నటువంటి వాతావరణం ఉంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ తొర్రూరు మహబూబాబాద్ జిల్లా.